ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు ఏవొచ్చాయనేటువంటి చూద్దాం. సాక్షిలో వచ్చింది. కేసీఆర్ కాలిగోటి కూడా రేవంత్ సరిపోడు, 3 ఫీట్లు లేనోడు 100 మీటర్లకు తొక్కుతారట. ఎంత దారుణం అంటే రాష్ట్రంలో ప్రభుత్వం ఓడిపోయింది. ఎవరు ఓడగొట్టిరు? కాంగ్రెస్ ఓడగొట్టింది. కాంగ్రెస్కు నాయకత్వం ఎవరు వహించారు? పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నాయకత్వం వహించిండు. ముఖ్యమంత్రి ఎవరయ్యారు? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యిండు. మీకు ఇష్టం లేకపోతే, రేవంత్ రెడ్డి మీకు నచ్చకపోతే, మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ప్రజలు ఓట్లేసి గెలిపించారు. 64 సీట్లు కాంగ్రెస్కి వచ్చిన తర్వాత, 39 సీట్లు వచ్చిన తర్వాత ఓడిపోయిన వాళ్ళు విమర్శ చేసేటువంటి విషయంలో, పరిపాలన విషయంలో జరగాలి. ఆయన 3 ఫీట్లు లేనోడు 100 మీటర్లకు తొక్కుతాడట. మళ్ళీ వీళ్ళే రేవంత్ రెడ్డి భాష చక్కగా ఉండాలి, రేవంత్ రెడ్డి భాష ఎవరు మొదలు పెట్టాలి? ఈ తిట్లు రాజకీయాల్లో ఎవరు మొదలుపెట్టినటువంటి చూస్తే అది మళ్ళీ అటు ఇటువే కేసీఆర్ దగ్గరికే పోతుంది. అప్పుడేమో తెలంగాణ ఉద్యమం అనేటువంటిది మెడలో ఆయనకు ఒక బిల్ల ఉంది కాబట్టి ఇబ్బంది లేదు. ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఇట్లాంటి మాటలే మాట్లాడినటువంటి వ్యక్తి ఎవరు? కేసీఆరే. రాజకీయాల్లో భాష దిగజార్చబడింది కూడా కేసీఆర్ తోటే. తెలంగాణ ఉద్యమం చేసిండా చేయలేదా, ఆయన చేయకపోతే ఇంకోళ్ళు చేయకపోయారా అనేటువంటి విషయం పక్కన పెడితే, భాషకు సంబంధించినటువంటి అంశంలో కూడా ఇంత వ్యక్తిగతమైనటువంటి కేసీఆర్ కాలి గోటికి కూడా రేవంత్ సరిపడు. ఆ రేవంత్ రెడ్డే కాంగ్రెస్ ద్వారా కేసీఆర్ని ఓడగొట్టిండు కదా. కేసీఆర్ ఓడిపోయిన తర్వాత మీరు మాట్లాడినటువంటి భాష మిమ్మల్ని దిగజార్చుతుంది. దీనివల్ల మీకు శోభ రాకపోగా మళ్ళీ ప్రజల్లో ఒక వ్యతిరేకత మొదలవుతుంది. అరే, ఓడిపోయిన తర్వాత, ప్రజలు ఓడగొట్టిన తర్వాత కూడా కనీసం మేము చేసినటువంటి తప్పులేంటి, మేము ఏం చేసినాం, మళ్ళీ అదే అహంకారపూరితమైనటువంటి మాటలు కదా. రేవంత్ రెడ్డికి సంబంధించి లేదంటే ఆయన భాషకు సంబంధించినటువంటి విషయాలు వస్తే ముందు మనం భాషను మార్చుకోవాలి కదా. మన భాష ఏంటి? 3 ఫీట్లు లేనోడు 100 మీటర్లకు తొక్కుతాడా? అంటే పుట్టిన వాళ్ళందరూ 6 ఫీట్లు 7 ఫీట్లు ఉన్నోళ్ళు మాత్రమే మనుషుల? వాళ్ళు మాత్రమే రాజకీయాల్లో ఎత్తుల ప్రకారం ఉన్నోళ్ళు మాత్రమే రాజకీయాల్లోకి రావాలా? 5 ఫీట్ల 5 ఇంచులు ఉండాలి, లేకపోతే 6 ఫీట్లు ఉండాలి అనేటువంటి వాళ్ళు మాత్రమే రావాలనేటువంటి రూల్ పెడుతున్నారా? ఇంకెవరు ఉండొద్దా? అంటే వాళ్ళకు సంబంధించినటువంటి అంశంలో గతంలో కేసీఆర్ని విమర్శిస్తే ఇదే మాట చెప్పారు. కేసీఆర్ను కూడా ఆయనకు సంబంధించినటువంటి మనిషి ఆకారాన్ని బట్టి విమర్శించడం అనేటువంటిది దారుణమైనటువంటి పరిపాలనలో ఉన్నారు. వ్యక్తిగతంగా ఏమైనా రేవంత్ రెడ్డికి పెళ్లి చేసేది ఉందా? రేవంత్ రెడ్డికి పిల్లని చూసేది ఉందా? రేవంత్ రెడ్డికి సంబంధించి ఆయన ఆకారంతో మనకు వచ్చినటువంటి అవసరం ఏమున్నది? హుందాతనం ఎవరు మొదలు పెట్టాలి? అందరూ మొదలుపెట్టాలి. కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ, కమ్యూనిస్టులు ఎవరున్నా సరే రాజకీయాల్లో వాళ్ళంతా కూడా భాష లౌకికంగా ఉండాలి, భాష ప్రజాస్వామ్యయుతంగా ఉండాలి. అదేవిధంగా పార్లమెంటరీ లాంగ్వేజ్ అని అంటాం కదా, దానికి కూడా ఒక హద్దులు ఉంటాయి. దానికి సంబంధించినటువంటి హద్దులను చెరిపేసుకొని వ్యక్తిగతమైనటువంటి దాడులు చేయడం అనేటువంటిది ఎవరి నుంచి మొదలు పెట్టారనేటువంటిది చూసుకోవాలి. గతంలో కేసీఆర్ను ఉద్దేశించి ఆంధ్రాకు సంబంధించినటువంటి నాయకులు మాట్లాడినటువంటి మాటలు మనకు తెలుసు, అదొక అంశం. కానీ ఎవరో ఒకరు ఆ సంస్కరణ నుంచి మొదలు పెట్టాలి కదా. ఇంకా దిగజారేటువంటి స్థాయికి వెళ్ళి 3 ఫీట్లు లేనోడు 100 మీటర్లు అలివి కానీ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారంటే అది రాజకీయంగా చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ ఉంటే కరెంటు ఉండదని నిజం చేస్తున్నారు, 100 కిలోమీటర్ల స్పీడ్లో కారు వస్తుంది. మీరు ఇట్లాంటి విషయాలు ఏది మాట్లాడినా 3 ఫీట్లు లేనోడు 100 మీటర్లకు తొక్కుతాడట. 3 ఫీట్లు లేనోడే కదా మిమ్మల్ని ఓడగొట్టింది, 3 ఫీట్లు లేనోడే కదా ఇప్పుడు మీ ప్రభుత్వాన్ని కూల్చింది. ఆయన నాయకత్వంలోనే కదా, ఆయన పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి నాయకత్వంలోనే కదా ఇప్పుడు జరిగినటువంటిది. ఓడిపోయిన తర్వాత ఓడిపోవడానికి కారణాలేంటి? మేము ప్రజల్ని కలుస్తలేము, మా దగ్గర రావాలంటే 6 అంచెలు 7 అంచెలు రావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అదేవిధంగా మేము మాట్లాడిన ప్రతిదీ కూడా ప్రెస్ మీట్లు పెడితే ప్రెస్ మీట్లో జర్నలిస్టులను ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు మీ నాయన ఎట్లా మాట్లాడారనేటువంటి అంశం చూడండి. అదేవిధంగా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ కొడితే 6 ముక్కలైతే కొడకాని బండి సంజయ్ని ఎట్లా మాట్లాడారు అప్పుడు ఉన్నటువంటి అధ్యక్షుడిని? ఇంత నీచ స్థాయికి దిగజారాల్సినటువంటి పరిస్థితి ఏమొచ్చింది, ఎందుకు వచ్చింది అనేటువంటి విషయాన్ని చూడాలి. గౌరవాన్ని ఒకరికొకరు పెంచుకోవాలి. ఇప్పటికే రాజకీయాల్లో ఉండేటువంటి ఎమ్మెల్యే అంటే ఆ స్థాయి దిగజారిపోయింది, పూర్తిగా కిందికి వెళ్ళిపోయి ఎమ్మెల్యే శాసనాలు చేసేటువంటి వ్యక్తి నుంచి వదిలేసి పెళ్లికి సావుకి భోజనాలకు పోవాల్సినటువంటి దుస్థితికి దురవస్థకు రాజకీయాలు దిగజారిపోయినాయి. వార్డు మెంబర్లు అదేవిధంగా ఊర్లో ఉండేటువంటి స్కావెంజర్స్ చేసేటువంటి పని కూడా ఎమ్మెల్యే స్థాయి దాకా వెళ్ళిపోయింది. అంత దారుణమైనటువంటి, అంటే శాసనాలు చేసేటువంటి వ్యక్తి శాసనాలే చేయాలి, కానీ ఇంత దారుణంగా రాజకీయాలు పోతే కేసీఆర్ కాలుగోటికి కూడా రేవంత్ సరిపోడనేటువంటి మాటలు స్టిల్ ఇంకా
టీఆర్ఎస్ అహంకారపూరితంలో మేమే అధికారంలో ఉన్నాం, ఇంకా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది అనేటువంటి గుర్తింపు ఇవ్వట్లేదేమో. అంటే ఆ భ్రమల్లో బ్రతుకుతున్నారనేటువంటి విషయాన్ని మాత్రం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇప్పటికీ దాన్ని ముఖ్యమైనటువంటి నాయకులు కూర్చొని కాంగ్రెస్ని విమర్శిస్తే కాంగ్రెస్ చేసినటువంటి తప్పులు, ఇగో హామీలు ఇచ్చారు, ఈ హామీ ఇన్ని రోజుల్లో ఇస్తున్నారు, దీనికి ఇంత డేట్ పెట్టారు అనేటువంటి విషయాలను చాలా మంచి భాషతో కూడా చెప్పేటువంటి అవకాశం ఉన్నా కావాలని రెచ్చగొట్టేటువంటి మాటలు మాట్లాడితే మళ్ళీ కాంగ్రెస్ కూడా అదే మాట మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది. ఎవరు ఫుల్ స్టాప్ పెట్టాలి, ఎవరు ఆపాలి, ఈ అంశాలపైన ఎవరు మొదలు పెట్టాలి? బట్ ఇనిషియేషన్ తీసుకునేటువంటి అంశంలో అందరూ కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, టీఆర్ఎస్ అయినా, ఎవరైనా సరే ఆ మాట్లాడేటువంటి మాటలు ఒకసారి కూర్చొని ఈ స్థాయిలో భాషను మాట్లాడకూడదు. ఒకప్పుడు అసెంబ్లీలో మాట్లాడాలంటే, తోటి శాసనసభ్యుని మాట్లాడాలంటే కూడా మీరు అని లేకుండా ఏకవచనముతో పలికితే కూడా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ కిందకు వచ్చేది. అట్లాంటిది ఇప్పుడిగా పొట్టోడు, పొడుగోడు, లడ్డోడు, లావోడు, ముక్కోడు అని మాట్లాడుకునేటువంటి దురవస్థలోకి ఎందుకు వెళ్ళింది? ఆయన ఆకారంతో ఏమున్నది? హ్యాండిక్యాప్డ్గా ఉన్నటువంటి జైపాల్ రెడ్డి గారు కేంద్రంలో మంత్రిగా ఉండలేదా? భాషా సంస్కరణ ఎక్కడి నుంచి ఉండాలి? వ్యక్తిగతంగా ఆయనకు సంబంధించినటువంటి ఆకారంతో అవసరం లేదు, దానికి సంబంధించినటువంటి మాటలు మాట్లాడాల్సినటువంటి దురవస్థలోకి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి మాత్రం లేదు.